కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా బీడీ కార్మికులకు 4,000 రూపాయల పెన్షన్ అందజేయాలని సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామ పంచాయతీ కార్యదర్శికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 4,000 రూపాయలను అందజేయాలని కోరారు. దాదాపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2,50,000 మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారని, కొత్త వారికి పెన్షన్ సౌకర్యం కల్పించి వారిని ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, మహిళా బీడీ కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారెంటీలో భాగంగా చేయుతలో భాగంగా మేము అధికారంలోకి వస్తే మహిళా బీడీ కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటికి 15 నెలలు కావస్తున్నా కూడా ఆ దిశగా బీడీ కార్మికులకు ఎక్కడ కూడా పైసలు జమ అయిన పరిస్థితి లేదు. మరి ఇలా తెలంగాణ రాష్ట్రం లోపల ఈ బీడీ పరిశ్రమ మీద ఆధారపడి దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో 15,50,000 మంది బీడీ కార్మికులు దీని మీద జీవనోపాధి పొందుతున్నారు. అలాగే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకుంటే దాదాపు 2,50,000 మంది ఈ మహిళా బీడీ కార్మికులు ఈ పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నారు. మరి అప్పుడు గవర్నమెంట్లకు వచ్చే ముందు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి మహిళా బీడీ కార్మికులకు మాట ఇచ్చి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికి కూడా అమలు నేర్చుకోకపోవడం అంటే మరి ఇలా ప్రభుత్వాల వైఖరి ఏ రకంగా అర్థం చేసుకోవాలనేది కూడా ఒకసారి ప్రజానీకం కూడా కార్మికులు కూడా అర్థం చేసుకోవాలి. మరి మీరు ఇచ్చిన గ్యారంటీ హామీని మీరే నిలబెట్టుకోకపోతే మరి భవిష్యత్తులో ప్రభుత్వాలను ఎలా నమ్ముతారని చెప్పి సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా మహిళా బీడీ కార్మికుల విషయంలో పునరాలోచించుకొని మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 4,000 రూపాయలు బేషరతుగా అమలు చేయాలని, లేని పక్షంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీడీ కార్మికులను ఐక్యం చేసుకొని కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా పాలకులు కనువిప్పు చేసుకొని మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే మాత్రం గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని చెప్పి పెద్ద ఎత్తున కార్మిక లోకం పక్షాన ఈ ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది.